రైల్వే ప్రయాణికులకు అద్దరిపోయే గుడ్ న్యూస్. ఇన్నాళ్లు వందే భారత్ ఇతర హై స్పీడ్ రైళ్లను మాత్రమే చూసిన ప్రయాణికుల కోసం భారత రైల్వే హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును మొదటిసారి ఆవిష్కరించింది. ఈ హైడ్రోజన్ రైలును ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఈ రైలు అత్యంత పొడవైంది, అలాగే అత్యంత శక్తివంతమైంది కూడా. పర్యావరణ హిత రవాణా దిశగా ఇండియా చాలా స్పీడ్ గా తీస్తున్న పరుగులో ఇదో మైలురాయి. భారత్ లో త్వరలో పట్టాలెక్కుతున్న తొలి హైడ్రోజన్ రైలు. గ్రీన్ ఎనర్జీ వినియోగంలో గేమ్ చేంజర్ గా నిలుస్తున్న భారత్ గ్రీన్ ఎనర్జీ రంగంలో విప్లవాత్మక మార్పులు. ఇంతకీ ఏంటి హైడ్రోజన్ వండర్? రైల్వే ప్రయాణికులకు అద్దరిపోయే గుడ్ న్యూస్. భారత్ శక్తి ఉత్పాదక రంగం సత్తాకు ఇదో మచ్చు తొనక మైలురాయి. దేశంలోనే మొట్టమొదటి హైడ్రోజన్ శక్తితో నడిచే రైలు అతి త్వరలో పట్టాలెక్కనుంది. ఇది భారత రైల్వే వ్యవస్థలో రానున్న రోజుల్లో ఊహించని పెనుమార్పులకు శ్రీకారం చుట్టబోతోంది. ఇన్నాళ్లు వందే భారత్ ఇతర హైస్పీడ్ రైళ్లను మాత్రమే చూసిన ప్రయాణికుల కోసం భారత రైల్వే హైడ్రోజన్ శక్తితో నడిచే రైలును మొదటిసారి ఆవిష్కరించింది. ఈ హైడ్రోజన్ రైలు అత్యంత పొడవైనది, అలాగే అత్యంత శక్తివంతమైంది కూడా. పర్యావరణ హిత రవాణా దిశగా ఇండియా చాలా స్పీడ్గా తీస్తున్న పరుగులో ఇదో మైలురాయి. పరిశోధన, రూపకల్పన, ప్రమాణాల సంస్థ RDSO నిర్దేశించిన ప్రమాణాలతో హైడ్రోజన్ పవర్ ట్రైన్ రూపొందించారు. భారత రైల్వేలు పైలట్ ప్రాజెక్టుగా ఈ హైడ్రోజన్ రైలు తయారీని పూర్తి చేశాయి. ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ హైడ్రోజన్ రైలును ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేశారు. ఈ హైడ్రోజన్ ట్రైన్ ఏకంగా 2400 కిలోవాట్ల శక్తివంతమైన ఉత్పత్తితో 10 కోచ్లతో డిజైన్ చేశారు. జీరో ఎమిషన్ అంటే పర్యావరణానికి ఎలాంటి హానిని చేసే ఉద్గారాల్ని విడుదల చెయ్యవు. జీరో ఎమిషన్ తో ఇది పూర్తి పర్యావరణ హితంగా ఉంటుంది. ఈ ఆవిష్కరణ పర్యావరణ హితమైన గ్రీన్ ట్రాక్ ప్రయాణంలో బిగ్ గేమ్ చేంజర్ అని చెప్పొచ్చు. దీని ఖర్చు సుమారు 110 కోట్లు వస్తుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో సహా. సో ఇది డీజిల్ EMU స్థానంలో అక్కడ మెయిన్ ఇంజిన్స్ ని తీసేసి దీన్ని ఫిట్టింగ్ చేస్తారు. హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ని పెడతారు. ఇది హైడ్రోజన్ ఆక్సిజన్ అనేది ఏదైతే గాలి నుంచి వస్తుందో దాంతో కెమికల్ రియాక్షన్ అయి ఆ రకంగా ఎలక్ట్రిక్ ఎనర్జీ అనేది తయారు చేస్తుంది. ఇది ఆ బ్యాటరీ సిస్టమ్ ద్వారా ఆ రకంగా ఆ ట్రాక్ లో ఆ ట్రైన్ ని నడిపించడానికి ఉపయోగపడుతుంది. ఇది టెక్నాలజీ ఒక బ్రీఫ్ అన్నమాట. ఇది దీంతో అడ్వాంటేజ్ ఏమంటే పొల్యూషన్ అనేది చాలా అసలు ఉండదు. ఎందుకంటే నీటి ఆవిరి మాత్రం స్టీమ్, నీటి ఆవిరి ఇది మాత్రం రిలీజ్ అవుతుంది. అదే డీజిల్లో అయితే మీకు చూస్తాం మొత్తం కార్బన్ డైఆక్సైడ్ భారీగా రిలీజ్ అవుతుంది. సో క్లీన్ ఎనర్జీ, సో నాయిస్ పొల్యూషన్ కూడా ఉండదు ఈ హైడ్రోజన్ పవర్ ఇంజిన్. హైడ్రోజన్ రైలు నడవాలంటే గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ అవసరం. అందుకే ఈ రైలు నిర్వహణకు అవసరమైన హైడ్రోజన్ ను సరఫరా చేసేందుకు హర్యానాలోని జింద్లో విద్యుత్ విశ్లేషణ ఆధారిత గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రైల్లో హైడ్రోజన్ ఇంధన కణాలు ఆక్సిజన్ తో రసాయన చర్య జరుపుతాయి. అలా హైడ్రోజన్ వాయువును విద్యుత్తుగా మారుస్తాయి. ఈ విద్యుత్తుతోనే రైలు నడుస్తుంది. ఈ రసాయన చర్య ద్వారా నీరు, ఆవిరి మాత్రమే వెలువడుతుంది. ఈ రైలు ప్రయాణానికి గంటకు సుమారు 40,000 లీటర్ల నీరు అవసరమవుతుంది. దేశంలోని ఫస్ట్ హైడ్రోజన్ రైల్ సెట్ ప్రపంచంలోనే అతి పొడవైంది. ఇందులో 10 కోచ్లు ఉంటాయి. 2400 కిలోవాట్ల అత్యంత పవర్ఫుల్ శక్తితో బ్రాడ్ గేజ్ పై చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. ఈ హైడ్రోజన్ పవర్ తో నడిచే రైలు సెట్ పూర్తిగా జీరో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏకైక ఉద్గారం నీటి ఆవిరితోనే నడుస్తుంది అన్నమాట. ఈ ప్రాజెక్ట్ రైళ్ల ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఇది చమురు దిగుమతుల్ని, డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. రైళ్లే కాదు ఇతర వాహనాల్లోనూ హైడ్రోజన్ పవర్ వాడకం అందుబాటులోకి వస్తోంది. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ హైడ్రోజన్ రైల్ సెట్ లో మొత్తం 10 ప్యాసింజర్ కోచ్లు ఉన్నాయి. రోజుకు 2600 మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు. గంటకు 110 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. పూర్తిగా పర్యావరణ అనుకూల టెక్నాలజీని ఉపయోగించారు. ఈ హైడ్రోజన్ పవర్ తో నడిచే రైలు సెట్ పూర్తిగా జీరో కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఉత్పత్తి చేస్తుంది. అంటే ఏకైక ఉద్గారం నీటి ఆవిరితోనే నడుస్తుందన్నమాట. రాబోయే జనరేషన్ రైల్వే ఫ్యూయల్ టెక్నాలజీ క్లీన్, గ్రీన్ అంతా ఉద్గారరహితంగా ఉంటుంది. ఇంధన ఆధారిత టెక్నాలజీ అభివృద్ధికి
ప్రత్యామ్నాయంగా భారతీయ రైల్వేలకు ఈ హైడ్రోజన్ పవర్ తో నడిచే రైళ్లు కొత్త శోభను తీసుకురాబోతున్నాయి. ప్రాజెక్టు మొదటి దశ నుంచి హైడ్రోజన్ ట్రాక్షన్ టెక్నాలజీ మోడల్ తయారీ అభివృద్ధి వరకు భారతీయ రైల్వేల మొదటి ప్రయత్నమిది. పైలట్ ప్రాజెక్టు కాబట్టి ఖర్చును ఇప్పటికే ఉన్న సాంప్రదాయ ట్రాక్షన్ వ్యవస్థతో పోల్చకూడదు. కేంద్ర ప్రభుత్వం గత ఏడాది హైడ్రోజన్ రైల్ ప్రాజెక్టును ప్రకటించింది. 35 హైడ్రోజన్ రైళ్లను తయారు చేయాలని నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు రైళ్ల ప్రయాణం, పర్యావరణ పరిరక్షణలో గేమ్ చేంజర్లా మారబోతోంది. ఇది చమురు దిగుమతుల్ని, డీజిల్ పై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇప్పుడు జర్మనీ, జపాన్, ఫ్రాన్స్, చైనా, ఇండియా, సో 5th కంట్రీ. సో ఇది కాకపోతే దీంట్లో ఇది ఎక్స్పెన్సివ్ కూడా. ఎందుకు ఎక్స్పెన్సివ్ అంటే దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అట్లా క్రియేట్ చేయాలి. ఫ్యూయలింగ్ స్టేషన్స్, రీఫ్యూయలింగ్ స్టేషన్స్ పెద్ద ఎత్తున నెట్వర్క్ అంతా నింపాలి. స్టోరేజ్ అనేది పెట్టాలి. ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ, సో ఆ రకంగా ఉపయోగపడుతుంది. సో ఎలక్ట్రికల్తో కంపేర్ చేస్తే ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ లోకల్ 30-40% చీపర్ హైడ్రోజన్ కన్నా. అది రిన్యూవబుల్ ఎనర్జీ గ్రిడ్ ద్వారా కూడా చేయొచ్చు అనేది ఎక్స్పర్ట్స్ అనేది వాదిస్తున్నారు. అంటే ఎలక్ట్రికే వాడచ్చు కదా అని ఒక పాయింట్. అట్మాస్ఫియర్ పొల్యూషన్ లో హైడ్రోజన్ అనేది ముందు వస్తుంది. ఇది ఒక పెద్ద ఎక్స్పెరిమెంటల్ గా అన్ని దేశాలు ప్రయత్నం చేస్తున్నారు. జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా తరువాత హైడ్రోజన్ రైళ్లను నడిపే 5వ దేశంగా భారత్ నిలుస్తుంది. చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైలు బోగీల తయారీ పూర్తయింది. ఈ ప్రాజెక్టును ఇండియన్ రైల్వే హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ఇన్నోవేషన్ పేరుతో అభివృద్ధి చేస్తోంది. ఈ రైళ్లు చాలా నిశ్శబ్దంగా ప్రయాణిస్తాయి. కాబట్టి రైలులో ప్రయాణికులకు, పట్టాల సమీపంలో నివసించే వారికి ధ్వని కాలుష్యం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు. హైడ్రోజన్ రైళ్లు తమకు అవసరమైన విద్యుత్ను స్వయంగా తయారు చేసుకుంటాయి. కాబట్టి ఎలక్ట్రిఫైడ్ కాని రైల్వే ట్రాక్ల మీద కూడా ప్రయాణించగలవు. 2030 నాటికి జీరో కార్బన్ ఉద్గారాలను విడుదల చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్య సాధనలో హైడ్రోజన్ రైళ్లు కీలక పాత్ర పోషిస్తాయి. రైళ్లే కాదు, ఇతర వాహనాల్లోనూ హైడ్రోజన్ పవర్ వాడకం అందుబాటులోకి వస్తుంది. వారణాసిలో హైడ్రోజన్ పవర్డ్ వాటర్ టాక్సీ సేవలు తొలిసారిగా అందుబాటులోకొచ్చాయి. BMW, టయోటా, హ్యుండాయ్ కంపెనీలు హైడ్రోజన్ పవర్డ్ కార్లను ఫ్యూయల్ సెల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ టెక్నాలజీతో నడిపేలా తయారు చేస్తున్నాయి. కాకపోతే వీటికి అందుబాటులో హైడ్రోజన్ ప్లాంట్లు ఉండాలి. భవిష్యత్తులో పెట్రోల్, డీజిల్ వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ పవర్డ్ వాహనాలే రాజ్యమేలుతాయనేందుకు ఈ హైడ్రోజన్ మొబిలిటీ నిదర్శనంగా నిలవనుంది.